This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనకి అమెజాన్ కంపెనీ నుంచి మనకి డేటా అనోటేషన్ ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. చాలా కొత్త రిక్రూట్మెంట్, న్యూ రిక్రూట్మెంట్, అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు గైస్. ఎందుకంటే కామెంట్ పిక్ చేసుకుని మేము నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాం కాబట్టి. ఓకే, అమెజాన్ నుంచి వచ్చిన ఈ యొక్క కొత్త రిక్రూట్మెంట్ గురించి అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అమెజాన్ జాబ్స్ అఫీషియల్ కెరీర్ పేజ్లో మనమైతే ఉన్నాం. అమెజాన్ యొక్క అఫీషియల్ సైట్లోని అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మేమైతే తీసుకొచ్చాం. ఏది కూడా కుక్కుడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, డిజిటల్ అసోసియేట్ రింగ్ డేటా ఇంజనీరింగ్ సర్వీసెస్ అని కొత్త రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. చూడండి, యాజ్ ఏ SAVLM అసోసియేట్ అనేసి ఇస్తారు మీకు డిజిగ్నేషన్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ హై క్వాలిటీ రిటన్ కంటెంట్ ఫర్ వీడియోస్, ఇమేజెస్ ఆర్ లేబులింగ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ఆడియోస్, ఇమేజెస్ అండ్ వీడియో ఫైల్స్. మనకి ఆడియో ఫైల్స్ ఉంటాయి, వీడియో ఫైల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ కంటెంట్స్ అవైలబుల్ ఉంటే వాటిని మీరు ప్రాపర్గా కేటగరైజ్ చేసి యానోటేట్ చేస్తారన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకి ప్రాపర్గా ఇచ్చేసారు. చూడండి ఒకసారి. కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే పెర్ఫార్మ్ సింపుల్ యానోటేషన్ రిలేటెడ్ టాస్క్ మీరైతే చేస్తారు. మెషిన్ లెర్నింగ్ డేటా ప్రాసెస్ ఏరియాస్లోని, అంటే మనకి ఆడియో, ఇమేజ్, వీడియో ఫైల్స్ ఉంటే వాటిని ప్రాపర్గా యానోటేట్ చేస్తారన్నమాట. అంటే ఆ యొక్క పర్టికులర్ ఇమేజ్ దేంది, ఆ యొక్క పర్టికులర్ ఇమేజ్ అసలు ఏ కేటగిరీకి సంబంధించింది, ట్యాగింగ్ చేయడం, యానోటేట్ చేయడం, ఇవన్నీ వర్క్ చేస్తారన్నమాట. మంచి అప్డేట్, తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ చూద్దాం. మనకి బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్. సో ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ స్పీక్, రైట్, రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్లో కొద్దిగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఉంటుంది కదా, MS ఆఫీస్, MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, వర్క్ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ మనకైతే ఇస్తారు. షిఫ్ట్ వర్క్ ఏరియాలో మనం అయితే వర్క్ చేస్తాం. వీకెండ్స్లో కూడా ఉంటే ఎక్స్ట్రా టైం వర్క్ చేసినా సరే మనకి ప్రాపర్గా వీళ్ళైతే పే చేస్తారు అనేసి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, మంచి అప్డేట్, తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది గ్యాస్, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు కనుక డేటా సైన్స్ ఫీల్డ్లో కనుక మీ కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఓడిన్ స్కూల్ నుంచి కొత్త కోర్స్ వచ్చింది గైస్, డేటా సైన్స్ కోర్స్ 2.0 విత్ AI అనేసి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజెంట్ ప్రతి టెక్నాలజీకి మనకి ఎంబెడ్ చేస్తున్నారు. సో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా AI స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిటైన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా లే ఆఫ్ చేసేస్తున్నారు, తెలుసు కదా. ఈవెన్ అమెజాన్లో కూడా రీసెంట్గా చాలా లే ఆఫ్స్ జరిగాయి. బట్ ద థింగ్ ఏంటంటే లే ఆఫ్స్ జరుగుతూనే ఉంటాయి, హైరింగ్స్ జరుగుతూనే ఉంటాయి. లే ఆఫ్ జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే స్కిల్స్ లేకపోవడం. ఆ స్కిల్స్లో ఒక మేజర్ స్కిల్ AI. సో అందుకే ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ విత్ AI వచ్చేసింది గైస్. తొందరగా అయితే ట్రై చేయండి. మీరు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్. ఈ యొక్క ఓడిన్ స్కూల్ నుంచి ఇది ఒక వెరిఫైడ్ కోర్స్ గైస్, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి జైన్ యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకి డిప్లొమా సర్టిఫికేట్ కూడా మనకు వస్తుంది ఈ యొక్క కోర్స్ కనుక మీరు చేస్తే. సో డేటా సైన్స్ ఫ్రమ్ ది స్క్రాచ్ మనకైతే నేర్పిస్తారు వీళ్ళు. ఓకే గైస్, చూస్తే అరౌండ్ 600+ హైరింగ్ ఆర్గనైజేషన్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. మనకు వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సో వీళ్ళ యొక్క కంపెనీలో మనకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇలాగే చూస్తే మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ యొక్క ప్రోగ్రామ్కి. AI స్పెషలైజేషన్, సో AI పవర్డ్ అనలిటికల్ టూల్స్ మీద మనకి మాస్టరీ చేయిస్తారు. చూడండి, మనకి డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. మనకి 20+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఇంకా ఇలా కిందకు వస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి లైవ్ ఇంటరాక్టివ్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మనకి వీకెండ్స్లోనే క్లాసెస్ అయితే తీసుకుంటారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి ఆన్లైన్లోనే. మల్టిపుల్ జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తారు. డెడికేటెడ్గా జాబ్ పోర్టల్ కూడా ఉంటుంది వీళ్ళకి. రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా మనకైతే ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు. ఇలాగ 360 డిగ్రీస్లో మనకైతే సపోర్ట్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి హైలైట్స్ అనమాట. వీళ్ళు మేజర్గా హైరింగ్ స్ప్రింట్స్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఎవ్రీ మంత్ జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఏమేం కంపెనీస్ నుంచి మనకు జాబ్ డ్రైవ్స్ కండక్ట్ అవుతున్నాయి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వస్తే ఇక్కడ సక్సెస్ స్టోరీస్ అయితే ఉన్నాయి. అక్టోబర్ మంత్లో ఈ కంపెనీస్ అన్ని వచ్చాయట. అక్టోబర్ మంత్లో సెలెక్ట్ అయిన పీపుల్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ కూడా ఉన్నారు, గమనించండి. ఇంకా కోర్ కరికులం అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ అన్ని డీటెయిల్స్ అసలు ఏమేమి వీక్స్ ఏమేమి మనకు చెప్తారు, ఏమేమి ఎక్స్ట్రా మనకు ప్రొవైడ్ చేస్తారు అనేసి. ఇక్కడ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీరు చేసి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ క్లిక్ చేసి ఫిల్ చేయండి. ఫిల్ చేసి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. అమెజాన్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ కూడా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. చాలా మంచి అప్డేట్. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది అమెజాన్ కంపెనీ యొక్క జాబ్, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.